టెన్షన్ లేదు. ఇది ఫోల్డ్ అయినట్టు ఓకే సార్ ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం సింగిల్ తీసుకుందరు డబల్ తీసుకుందరు ఆగురి ఒకళ్ళు తీసుకున్నాక ఒకళ్ళు రైట్ కూర్చోండి. సింగిల్ గా తీసుకోరా. ఓకే మరి ఓకేనా? ఓకేనా. మొన్న నైట్ బ్యాంకాక్లో జరిగింది. ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా అందులో పార్టిసిపేట్ చేశాయి. అందులో ముఖ్యంగా 2 ఒకటి మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్, రెండోది మిసెస్ ఏషియా క్లాసిక్ ఇంటర్నేషనల్. క్లాసిక్ అంటే అబౌవ్ 45. డాక్టర్ దీపాలి, షీ వాజ్ ది డైరెక్టర్ ఆఫ్ ఇండియా సంబంధించినంత వరకు షీ ఈజ్ డైరెక్టర్. అండ్ లైక్ దట్ షీ ఆల్సో ఫస్ట్ my mother-in-law is just aging like very fine wine. You know, she's getting 2021. So ఇప్పుడు నన్ను అడిగితే మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారా అంటే నాకు అంత ఓపిక ఉండదు. The amount of effort over the last few years, the kind of training, I think it requires a lot of mental fitness and physical fitness. So I think she took a lot of effort physically. You know, మేము బిర్యానీ తింటే కూడా she like no, I will have some salads, I will have this, because she's taking care of her health a lot. So that is a message, because at this era after COVID, where you know people, I know it's not the right moment, but people of my age also dying of heart attack, not taking care of health. I think she really took a lot of effort to take care of her health and mentally, train herself to make sure that she faces that pageant. As Deepali ma'am rightly said, our pageants, so we had a lot of, if you look at the other participants, full of plastic surgery. You know, their fitness, everything. So we don't know what will happen if we melt them. But I think what you see is a true essence of an Indian woman is what you see over here. There is absolutely nothing plastic about her. So everything is very, very genuine, and I think we should take inspiration from her. Seeing her, I think more awareness. We need more awareness for these kind of beauty pageants, and where people of her age also come forward. So that is what I would like to say. And యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీడియా ఎంత పవర్ఫుల్ నాకు తెలుసు. మీడియా ద్వారానే మనం ఏదైనా కూడా సక్సెస్ని చేసుకోవాలన్నా ఏదైనా మీడియా ద్వారా సాధ్యమవుతుంది. మీరందరూ ఇంత దూరం మీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను మా హస్బెండ్ మాట్లాడారు, దీపాలి మేడం డైరెక్టర్ టు ఇండియా, ఆమె మాట్లాడారు, డాక్టర్ దగ్గర మాట్లాడారు. వాళ్ళందరూ కూడా అన్నీ చెప్పేశారు నా గురించి. ఇంకా అంటే నా జర్నీని చెప్పుకోవడం అనేది కూడా నాకు కొంచెం, నేను చెప్పేదానికంటే నా గురించి ఇంకొకటి చెప్పడంతో నాకు సంతోషం. అయినా కూడా నేను కూడా నా గురించి చెప్తాను. నేను పుట్టింది పల్నాడు ఏరియా. అది చాలా వెనుకబడి ఏరియా. మా టైంలో నీళ్ళు కూడా ఉండేవి కావు, మీకు తెలుసు. చిల్లర రాడ్ అని, చిల్లర దేవుళ్ళు అని చెప్పి శ్రీనాథ్ కవి గారు రచించిన ప్రదేశం కారంపూడి దగ్గర మా విలేజ్, స్మాల్ విలేజ్. బట్ మా ఫాదర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ రావడం వల్ల మేము ఎక్కువ అక్కడ టౌన్స్లోనే ఉండేవాళ్ళమే. కాకపోతే మా ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కారంపూడి రెడ్డి రాజులకి చెందింది. మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొండవిడి రెడ్డి రాజులకి చెందిన ఫ్యామిలీ. అట్లా అంటే ఆ బ్రాటప్తోనే వచ్చాము మేము. అలా మేము ఫస్ట్ కేపీహెచ్బి కాలనీలో నలంద విద్యాలయ హై స్కూల్ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇంకా మా జర్నీ ఎడ్యుకేషన్ వైపు టోటల్గా కాన్సన్ట్రేట్ చేసాము. ఆ ఎడ్యుకేషన్లోనే మేము అంటే ఎంబీఏ, ఎంసీ, ఇంజనీరింగ్ అట్లా తీసుకొచ్చాము. స్కూల్ నుంచి చాలా కష్టపడి మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్ని స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకున్నాము. సో నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత చాలా డైరెక్టర్గా కానీ ఎన్నో వర్క్ షాప్స్ చేయటం పిల్లలకి. యాక్చువల్గా నేను ఎంఏ ఎంఎడ్ చేశాను మా ప్రొఫెషనల్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పటికీ.
అయితే చాలామంది లెక్చర్స్ అన్నారు అనమాట, మేడం స్కూల్ లాగా కాదు పీజీ కాలేజీలు అంటే అని చెప్పి వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని కూర్చోబెట్టిన ఎంబీఏ సైకాలజీ సైకోథెరపీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అంటే ఏ లెక్చర్ కూడా జస్ట్ అట్లా ఒక ఎంపవర్మెంట్ లాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను డ్వాక్రా గ్రూప్స్ మీద బాగా రీసెర్చ్ చేసేసి ఆ డ్వాక్రా మహిళలతో కలవడం, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం. అంటే మహిళ ఒక ఎంటర్ప్రైన్యూర్ అయితే వాళ్ళకి ఆ రోజుల్లో ఎలాంటి సపోర్టు ఫ్యామిలీ నుంచి వస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వెండర్స్ నుంచి వస్తుంది, ఎలా ఇష్టం అనమాట. అయితే నేను దానికి సూట్ అవ్వను, నాకు తెలుసు ఈ పేరెంట్స్కి ఇలాంటి వాటికి నా పర్సనాలిటీ కానీ నా కలర్ కానీ సూట్ అవ్వదు. ఒకసారి ఫేస్బుక్లో ఇలా కాంపిటీషన్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నేను వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను, బట్ నా హైట్ ఇది, నా కలర్ ఇది, నేను అలాగా అయితే సూట్ అవ్వను అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పారు. మమతా త్రివేది గారు అని చెప్పి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ డైరెక్టర్, ఆమె నాట్ ఎక్స్టర్నల్ బ్యూటీ, వీఆర్ సీయింగ్ ఓన్లీ ఇన్నర్ బ్యూటీ. దట్స్ వై మీరు ఒక స్టేజ్కి వచ్చారు ఇప్పుడు, మీ లైఫ్ అంతా కూడా అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఇమీడియట్గా మ్యారేజ్ అవడం, తర్వాత పిల్లలు, లైఫ్ ఇదే సరిపోయింది. మీలో ఉన్న కోరికలు కూడా ఉంటాయి కదా, అవి కూడా మీరు ఈ విధంగా తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. మీరు ధైర్యంగా పార్టిసిపేట్ చేయొచ్చు అని అన్నారు. తర్వాత నాకు చేయొచ్చు అన్న తర్వాత నాకు కొంచెం అంటే భయం వేసింది అనమాట. నేను పార్టిసిపేట్ చేస్తే మరి ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నాం, పొలిటికల్గా ఉన్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్లో ఉన్నాం, మరి ఏసీ చూస్తే 60 years దాటింది. ఇప్పటి వరకు అందరూ కూడా ఏ అవార్డు తీసుకున్నా, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను, నేపాల్ గవర్నమెంట్ నుంచి, భూటాన్ గవర్నమెంట్ నుంచి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా నేను ఈవెన్ థాయిలాండ్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను. ఇలాంటి అవార్డ్స్ తీసుకున్నప్పుడు అందరూ కూడా చాలా బాగా మెచ్చుకునేవారు, మేడం మేడం కంగ్రాచులేషన్స్ అని చెప్పి. నేను ఇప్పుడు ఈ ఏజ్లో ఈ టర్న్ తీసుకుంటే ఎలా ఫీల్ అవుతారు అని భయం వేసింది. అంటే జనరల్గా ఊళ్ళలో అనుకుంటారు ఇదే పోయే కాలం, ఇప్పుడు కావాల్సి వచ్చిందా, ఇప్పుడు అవసరమా ఈమెకి, ఇవన్నీ కామెంట్ చేస్తారని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాను. కానీ ఇంకా నాకు నా ఇష్టము, నా డ్రీమ్ని నిజం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఇవన్నీ చేశాను, సరే ఏమనుకుంటే అనుకున్నారులే పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ అడిగాను చైనా అని. ఆయన బ్రహ్మాండంగా చేయని అదేంటి ఏం పర్వాలేదు అన్నారు. మా ఫ్యామిలీ, మా పిల్లల్ని అన్ని కూడా అడిగాను, మా డాటర్లని, మా సన్ని అడిగారు, నాకు ఇంట్రెస్ట్గా ఉంది, నేను పార్టిసిపేట్ చేస్తానంటే తప్పకుండా చేయండి అని చెప్పి వాళ్ళు నా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆ ధైర్యం ఉండబట్టే, ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే నేను అప్లై చేశాను. ఇక జర్నీ స్టార్ట్ అయింది. You have to have the syllabus. So same way they also have the syllabus which they follow during their life, and they do the public meeting. దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది జస్ట్ అంతా 1.5 minute ఆల్రెడీ ఫుటేజ్ ఉంది. జస్ట్ ఇది న్యూస్ వేయడానికి మీరు లెంతీగా చెప్తే మళ్ళీ మొత్తం సరే సరే 2 minutes 1.5 ఓకేనా? ఎంతసేపటికి వస్తావు నువ్వు? ఆగండి, మనది కదా. ఇదే చాలా సిద్ధుదే, సిద్ధుదే నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నేను రీసెంట్గా అంటే 19th బ్యాంకాక్లో జరిగిన ఏషియా ఇంటర్నేషనల్ బ్యూటీ కాన్సెప్ట్లో పేజెంట్లో నేను విన్నర్గా సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ అంటే బ్యూటీ అంటే ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు, ఇది ఇంటర్నల్ బ్యూటీని మన టోటల్లీ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ అంటే సైకాలజీ, నేచర్, బిహేవియర్ అన్నిటినీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో మాకు 7 days ఈ ప్రోగ్రామ్స్ జరిగినాయి. దీంట్లో రకరకాల రౌండ్స్లో మేము పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. చాలా టఫ్గా జరుగుతుంది కాంపిటీషన్. 13 countries నుంచి వచ్చారు. అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి కూడా 4-5 అట్లా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు.
సో ఇందులో చాలా రౌండ్స్ ఉంటాయి, అంటే ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి, తర్వాత టాలెంట్ షో అని, తర్వాత నేషనల్ కాస్ట్యూమ్ అని, తర్వాత ఇలాగా చాలా రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్ అన్నిటిని కూడా మేము ఒక్కొక్కటి విన్ చేసుకుంటూ రాగలిగాము. బట్ ఫైనల్గా నేను విన్నర్గా సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు అంటే ఇండియా తరఫు నుంచి నేను పార్టిసిపేట్ చేయడము, నేను విన్ అవ్వడం అనేది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అదే కాకుండా నాకు మెయిన్ విన్నర్ కాకుండా ఇంకా పాపులారిటీ మిసెస్ ఇంటర్నేషనల్ పాపులారిటీ, తర్వాత ఇన్స్పిరేషనల్ అవార్డు కూడా వాళ్ళు క్రౌన్ కూడా ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చాలా చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పటి డ్రీమ్స్ అన్నీ కూడా నేను నెరవేర్చుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు దీనికి మా ఫ్యామిలీ సపోర్టు, నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా చాలా నాకు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరి సపోర్ట్ తోటే మాకు ట్రైనింగ్స్ కూడా మిసెస్ ఇండియా నుంచి దీపాలి మేడం బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్స్లో మేమంతా